రమణ, నీతో కొంచెం మాట్లాడాలి. రానా, కూర్చోనా. అన్నా, నన్నా? అవునన్నా, కూర్చోన్నా. రమణ, సూదులు పోయాయి, సుమోలు పోయాయి. రౌడీని కాలేకపోయాను. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కరిగిపోయింది. కానీ ప్రాణభయంతో మాత్రం వణికిపోతున్నాను. నన్ను ఆ బొమ్మ నుంచి కాపాడు తమ్ముడు. ఇది చేతపడనుకున్నావన్నా? వాడేదో నేను ఆట పట్టించడానికి ఆడి నాటకం. చూసావా, ఇప్పుడేమన్నా అయిందా? అంతా నీ భ్రమన్నా. రమణ, థ్యాంక్స్ రమణ, థ్యాంక్ యూ. టార్జాన్, అన్న పరిస్థితి బాలేదు కదా, నువ్వు నా కార్ డ్రైవర్గా రావచ్చుగా? వద్దన్నా, అన్నకు బల్లున్నా లేకపోయినా చచ్చేంత వరకు అన్న డ్రైవర్నే. ఏం లేదండి. 100కి చిల్లరుందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా, ముందు 100 ఇస్తే చిల్లర ఇస్తాను. అబ్బో, చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఉందా? లేకపోతే నాదే డబ్బులు కొట్టేద్దాం చూస్తారా చచ్చు అథవా మన దగ్గర పప్పులు. ఇదిగోండి బాబు. పంతులు, 100 కూడా వెళ్తున్నావు ఏంటి? ఇచ్చా కదండి. ఏమి ఇచ్చావా? 2 ఇచ్చా కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి, మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. 200 ఏది? మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసా అదో కన్ఫ్యూజన్ నీకు. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? బాబు, మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఇంకా? 100 అండి. అవును 100. కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరైనా చేతిలో 100, బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100. మరి నా 100 నాకెళ్ళింది. నోరు మూసుకో, ఏగలు దొరతాయి. అమ్మ ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామర్ కావాల్సి వచ్చాయా? రండి. లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పు నా కస్తర్ కడ్డి. లెదర్ మసాజా అంటే ఏమిటి? అదా, లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే, లేడీస్ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ? ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కపడా మసాజ్. ఇంతకీ నేనేం చేయాలి ఇప్పుడు? బట్టలు కూడా తీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పేనా కస్తర్ కడ్డి. హలో, 2 పోలీస్ స్టేషన్. నేనే, చెప్పరా సత్యం. అమ్మో, ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అయ్యో అమ్మా అమ్మో 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 ఈ మసాజ్ మాట్లాడి ఇదే మసాజ్ బాబు. అమ్మో అయ్యో అమ్మా అమ్మో అమ్మో ఈ మసాజ్ తగలడా? ఇదే మసాజ్ రా బాబు, ఇదే మసాజ్ కుండమ్మా. కపడా మసాజ్, నా పొంద మసాజ్. రొట్టెలు పిండి పిసికేవాడి చేతిలోను, బట్టలు ఉతికేదాని చేతిలోను పడ్డాను. అమ్మో బాబు, అమ్మో నా పరువు.
బాబోయ్, అమ్మో, అమ్మో, నా పరువు. అమ్మో, అమ్మో, కోపం పెరిగింది బాబోయ్. కబరెట్టాను. ఆ నర్సం వస్తుంది. ఈ మందు కలిపిన పాలు దాని చేత తాగిస్తే తెచ్చిపోయి మదపిచ్చెక్కి ఆ రాజా మీద పడుతుంది. అప్పుడు వాళ్ళ రాసక్రీడలు అందరికీ చూపించి అతని వెధవని చేసి ఈ ఇంట్లోంచి పెడతాను. అమ్మ నా జాకి. రాణి, రాణి, వస్తున్నా. ఏంటి కబురెట్టావంట? చూడు, ఆడదానికి ఆడదే సాయం. మనిద్దరి మనసుల్లో ఏమీ లేదని ఈ పాలు పంచుకుని తాగుదాం. అప్పుడే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. తీసుకో. గుక్కెడు పాలు తాగడానికి ఇంత బతిమాలాలా? ఇటు నేను తాగుతాను. ఆగాదు, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, ఆడది కలిస్తే ఆకాశానికి బొక్కడుద్దని. ఇప్పుడు ఏ మూల బొక్కడుద్దో? ఊరుకో అబ్బాయా, మేమన్నీ మర్చిపోయి అభిమానంగా మాట్లాడుకుంటుంటే నీ ఎటకారం ఏంటి? నువ్వు తెంగర బుచ్చివి, కుర్రు అంటే కుర్రు అంటావు. ఊరుకో, ఉత్త పాలే బాగుంటాయి. రాణి, మీ బాబు ఇచ్చిన ఓవల్టీన్ చెరో గుప్పుడు ఇందులో వేసి కలుపుని తాగిరనుకో, దాంతో మీ బంధం మరీ కమ్మగా ఉంటది. నువ్వు వెళ్ళాగట్రా. అలాగే అండి. ఇదే అట్టుకుంటా. ఇదేంటి? ఇది వాస్కోడి గామా. వాస్కో? మూసుకో. సారీ అండి, ఓవల్టీన్ అయిపోయింది. పోనీలే, లేని దానికోసం లొట్లేసే కంటే ఉన్నది గుటకేస్తే మేలు. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. కారియండి. తీసుకో. మంచి పిల్ల. అది సరే కనబ్బాయా, ఇందాక నువ్వు ఇంత గ్లాసులు ఇలాంటప్పుడు చాలిపోతావంటావా? నా జాకి రా రా. ఇదిగో సోరమత, యాదగిరి మామ, కొంచెం తలుపు తీరా. రా రాజా రా. భయమా? భయం లేదు, రా. రా రాజా. రాజా, I love you, రాజా. పిన్ని, చెల్లెమ్మ, బాగున్నారా? అంతా బాగున్నారా? మనం అంతా లోపల పదండి. కిటికీ తలుపులు వేసేయండి, తలుపులు మూసేయండి. పదండి లోపల త్వరగా. ఏంటయ్యా, ఏమిటి? ఏదైనా తుఫాన్ రాబోతుందా? తుఫానా? ప్రళయం, భూకంపం బాబాయ్. పోలీసులు నన్ను వెంబడించి ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బెంబేలు పడిపోయి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పోలీసులా? ఏం చేసావు? మధు పెద్ద రౌడీ అయిపోయాడు. తెల్లవారు లేస్తే దొమ్మీలు, కొట్లాటలు, పోలీసులతో గొడవలు, రౌడీ మామూలు గొడవలు, కల్లుపాకల్లో రక్తపాతం, నడి రోడ్డు మీద రేపులు, ఘోరాలు. అయ్యయ్యో, ఒకటేమిటి, మధు వెనక ఇంత ముఠా ఉంది తెలుసా? నిజమేనంటా రావణ? అంత పెద్ద మగోడయ్యాడా మా మధు? తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్నాడు. నువ్వు ఉండవు ఎందుకు? బామ్మ, నువ్వు ఆ మధుని అలా మెచ్చుకుంటూ పోతే వాడు హత్యలు చేయడం మొదలు పెడతాడు. మర్చిపోండి, మధు పేరు మర్చిపోండి. నాకు ఆకలిసిన లోపల పదండి. అయ్యో భగవంతుడా, ఏమండి, నేను చెప్తే విన్నారా? మా బాబాయ్ కొడుకున్నాడండి, దేవినిచ్చి పెళ్లి చేద్దామంటే
మధో మధో అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. నువ్వు నోరు ఇవే, అదిగో తోక అంటే ఇదిగో పులి అంటావు. ఈ రమణగాడికి ఏదో కలొచ్చు ఉంటుంది. బాబాయ్ నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. అది నీ కర్మ, నీ కూతురు కర్మ. చూడమ్మా దేవి, నా మాట మీద నీకు నమ్మకం లేదా? అమ్మా దేవి, వస్తున్నానన్నా. పక్కన వచ్చే ఇక్కడే ఉన్నాను నాన్నగారు. ఎక్కడా ఇక్కడే ఉన్నా. ఎక్కడంటే అక్కడ ఆడేవాడా? నాకేం తెలియదు రాజు గారు, నేను తప్పలేదు. కాదు, నువ్వే చంపావు. నేను కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను. అది ఎక్కడ వచ్చా? చెప్పు. చెప్పకపోతే నువ్వు తప్పుతావు, చెప్తే వాళ్ళు చంపేస్తారు. నాకు ఎలాగా చంప తప్పదు. వాడు నేను చంపను, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పానని వాళ్ళకి చెప్పవు కదా? చెప్పు. చెప్తా కదా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం